మనకు ఒక్కోసారి ఈ పోలీస్ డ్రైవ్స్ నడుస్తుంటాయి. ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ట్రాఫిక్ పోలీసులది. ఎట్లా ఒక్కసారి రోజు మొత్తం ఊరంతా వివిధ చోట్ల ఎక్కడ పడితే అక్కడ సెంటర్కి 10 మంది పోలీసులు రెడీలో నుంచుని ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తారు. అది డ్రంక్ అండ్ డ్రైవింగా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా, పెనాల్టీలు ఏమన్నా ఉన్నాయా, మీ వాహనం మీ సొంతదేనా, ఇట్లాగా. అలాగే కార్డన్ సెర్చెస్ అంటారు. ఒక్కసారిగా ఒక ప్రాంతం మొత్తాన్ని కార్డన్ చేసేసి అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి బయట పెట్టడం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అట్లాగే రవాణా శాఖ వాళ్ళు ఒక రోజున లారీలన్నిటి ఆపేసి అన్నిటి చెక్ చేసి పెనాల్టీలు వేయడం, సీజ్ చేయడం, ఇట్లాంటివి చేస్తుంది. అప్పుడు ఒక హల్చల్ నడుస్తుంది. ఇప్పుడు అమెరికాలో అట్లాంటి హల్చల్ నడుస్తుంది. ఒక్కసారిగా ఒక ప్రాంతాన్ని కార్డన్ సెట్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీస్ తీయమంటున్నారు. మీకు అమెరికాలో ఎంతకాలం నుంచి నివాసం ఉంటున్నారు, అనుమతి ఉంది, ఏ పేరుతో వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం సంపాదిస్తున్నారు, ఎట్టా సంపాదిస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, చేయకుండా ఎట్టా బతుకుతున్నారు, ఇట్లాంటివన్నీ లెక్కలు తీస్తున్నారు, ఆరాలు తీస్తున్నారు. ఆ తర్వాతన వాళ్ళని ఎవరైతే అక్రమ వలసదారుని పంపించేస్తున్నారు. ఇందులో రోజుకి కొత్త విభాగాల్ని యాడ్ చేస్తున్నారు. ఏటీఎఫ్, డిఈఏ, యుఎస్ మార్షల్స్ సర్వీసు, ఇవన్నిటి కలిపి ఒక టీములుగా ఏర్పాటు చేసి టోటల్గా వాషింగ్టన్ డీసీ లాంటి చోట్ల కూడా చెక్ చేస్తున్నారు. టోటల్గా ఇప్పటికీ 10,000 మంది న్యూ ఫెడరల్ ఏజెంట్స్ డిపోర్టేషన్ అన్నటువంటిది క్లియర్గా కనబడుతోంది. ఏది టోటల్గా యాడెడ్ ఆల్మోస్ట్ 10,000 న్యూ ఫెడరల్ ఏజెంట్స్ టు ద డిపోర్టేషన్ ఎఫర్ట్స్. అంటే 10,000 మందిని ప్రత్యేకించి ఈ పనుల మీదనే నియోగించారు, డిపోర్టేషన్ కార్యకలాపాలు నిర్వహించేందుకోసం అన్నటువంటిది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంస్థలు లెక్క చెప్తున్నటువంటి అంశం.